బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. చాలా ఏరియాల్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా కొద్ది గంటల్లోనే రికార్డు స్థాయిలో వర్షం కురుస్తోంది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. నేడు హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. మరో 2 రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. చాలా ఏరియాల్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా కొద్ది గంటల్లోనే రికార్డు స్థాయిలో వర్షం కురుస్తోంది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. నేడు హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఇక మరో 2 రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, వైశాలి, తెలంగాణలో రానున్న 2-3 రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే దాదాపు 15-16వ తారీఖు వరకు కూడా ఇదే పరిస్థితి కూడా ఉండబోతున్నట్టుగా అర్థమైంది. అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు వికారాబాద్, తాండూర్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే ఇప్పటికే 5 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు వాతావరణ శాఖ. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర సమీపంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం ఇప్పటికీ ఇంకా కొనసాగుతుంది. అయితే దీని ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో వానలు అయితే జోరుగా కురనున్నాయి. 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వానలు కురుస్తాయంటూ కూడా తెలుస్తుంది. అయితే దీంతో పిడుగులు కూడా పడతాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుస్తుంది. అయితే దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర సమీపంలో కొనసాగుతున్న ఉపరితల చక్రవాత ఆవర్తనం కూడా గురువారం, శుక్రవారం కొనసాగింది. కాబట్టి ఇది సముద్ర మట్టం సగటున 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోంది. అయితే దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ వివరించింది. ప్రస్తుత నైరుతి సీజన్ లో ఇప్పటి వరకు సగటున 64.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 78.52 సెంటీమీటర్లు అయితే నమోదైంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వానలు అయితే దంచుకొట్టాయి. మనం 2-3 రోజులు చూస్తున్నట్టయితే హైదరాబాద్ తో పాటు మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లో భారీగా వర్షం కురిసింది. మెదక్ లో నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏకధాటిగా 3 గంటల పాటు కుండపోత వర్షం అయితే కురిసింది. దీంతో మెదక్ పట్టణం అంతా కూడా అతలకుతలమైంది. జిల్లా కేంద్రంలో అత్యధికంగా 115.6 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. రోడ్లన్నీ కూడా చెరువులను తలపించగా పట్టణంలో పలువురు ఇళ్లలోకి నీరు చేరింది. సో మొత్తానికి హైదరాబాద్ లో కూడా ఉదయం ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదంగా కనిపించిన వాతావరణం మధ్యాహ్నం దాటగానే దాదాపు ఆకాశంలో ఒక్కసారిగా దట్టంగా మబ్బులు కమ్ముకున్నాయి. నిన్న మొన్న చూస్తుంటే కూడా అదే పరిస్థితి. ఇవాళ కూడా కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అయితే వర్షం కురనుంది.
అయితే నిన్న మనం చూసినట్టయితే హైదరాబాద్ లో హయత్ నగర్ లో 11.2 సెంటీమీటర్లు, డిఫెన్స్ కాలనీ కమాన్ వద్ద 10.2 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ట్రాఫిక్ కూడా స్తంభించిపోయింది. రోడ్డుపై 4 అడుగుల ఎత్తు మేరకు కూడా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలైతే తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఎల్బీ నగర్ నుంచి మెహదీపట్నం వరకు ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ సహా ఇతర మార్గాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది అయితే ఏర్పడింది. సో మొత్తానికి ఇవాళ కూడా అదే పరిస్థితి కనబడంతో అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నగరంలో హైడ్రా, జిహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలంటూ కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా పాడుబడిన అంటే కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఏరియాల్లో అవ్వచ్చు, పాతబడిన ఇళ్లలో కూడా వాళ్ళని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించేలా అధికారులకు కూడా సీఎం ఆదేశించారు. సో ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే హైదరాబాద్ లో కూడా ఇవాళ కాసేపట్లో దాదాపు 2 గంటల నుంచి అంటే 3 గంటల పరిసర ప్రాంతం నుంచి సాయంత్రం 6-7 వరకు కూడా భారీ వర్ష సూచన ఉంది. ఇప్పటికే వాతావరణం చాలా చల్లగా, మబ్బులు కూడా చూస్తుంటే అర్థమైపోతుంది వైశాలి. ఇవాళ సాయంత్రం కూడా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా ఇప్పటికే ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఐటీ సెక్టర్ అంటే జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో మరి కాసేపట్లో భారీ వర్ష సూచనల నేపథ్యంలో ఇటు ఐటీ అధికారులు కూడా ఐటీ ఎంప్లాయీస్ అంటే సాయంత్రం సమయం అవ్వగానే ఆఫీసుల నుంచి ఇళ్లలోకి వెళ్లే సమయం కాబట్టి దాదాపు 6 గంటల నుంచి 8 గంటల వరకు దాదాపు బయటికి వెళ్లకుండా అంటే ఇటు ఉద్యోగస్తులు అవ్వచ్చు, అలాగే ఇళ్లలో నుంచి బయటికి వెళ్లే వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఆ టైంలో బయటికి వెళ్లకుండా ట్రాఫిక్ నియంత్రణకి అంటే దాదాపు నిన్న మనం చూసినట్టయితే కిలోమీటర్ల మేరకి కూడా వందల సంఖ్యలో వాహనాలు ట్రాఫిక్ జామ్ అయిపోయి రోడ్లపై ఇబ్బంది పడిన సందర్భం చూసాం. సో మళ్ళీ ఇవాళ కూడా అదే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ప్రజలంతా కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు వైశాలి. ఓకే, థ్యాంక్ యూ వినోద్.